గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనము. శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకునను. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దినమున దేవుడు ఏమంటూ ఉన్నారంటే, మన యొక్క దినములలో శ్రమను బట్టి మన ప్రాణం ఎంతో విసిగిపోయి వేసారిపోతూ ఉంటుంది. కాబట్టి మన యొక్క ప్రాణమును కాపాడుతారంట. ఎలాగా అంటే, మన యొక్క శ్రమలను తీసివేసి మన యొక్క ప్రాణమునకు నెమ్మది దయచేస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఎంతమందో ఆత్మహత్యలు చేసుకుంటూ వారి జీవితంలో శ్రమ ఉన్నది, ఎక్కడా కూడా మా యొక్క జీవితంలో చక్కటైన ఆరోగ్యవంతమైన మరి మంచి అనేది లేదు అని కృంగిపోయి వారు ఎంతగానో వారి ప్రాణములను పోగొట్టుకుంటూ ఉంటారు. అయితే ఈ దినము దేవుడు అంటూ ఉన్నారు, మీ యొక్క శ్రమలను తీసివేసి మిమ్మల్ని కాపాడి మిమ్మల్ని ఎంతగానో నా యొక్క కృపలో దాచిపెట్టి నడిపిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములోని నీవు నీతి గల దానివే స్థాపింపబడదు, నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరికి రానేరదు. అవునండి, ఎట్లాగ దేవుడు మన యొక్క శ్రమను తీసివేసి మనల్ని ఎంతగానో సంరక్షిస్తారు అంటే, మనము నీతి గలవానివై స్థాపింపబడి భయము లేకుండా మనం బాధించువారు అనగా దుష్టుడే కానీ ఈ లోకములో ఉన్నవారు కానీ ఎవ్వరు కూడా మనల్ని బాధించుకుంటా వారందరినీ కూడా దూరపరిచి మన యొక్క జీవితాలలో ఎంతో చక్కటైన ఆరోగ్యవంతమైన జీవితాన్ని మనకి అనుగ్రహిస్తాను అంటూ ఉన్నారు. వారు ఎవ్వరు కూడా నీ దగ్గరికి రానివ్వకుండా దేవుడే ఆయన యొక్క కృపను అనుగ్రహిస్తానంటున్నారు. దేవుడేమంటున్నారు, భయపడక్కర్లేదు, ఎంతగానో మీ యొక్క జీవితాలలో మీరు ఎంతో సుఖముగాను సంతోషముగాను జీవిస్తారు. ఎలాగా అంటే, నా యొక్క కృపను మీకు అనుగ్రహిస్తాను, కాబట్టి భీతి మీకు దూరంగా ఉండును అంటున్నారు. భీతి అనేది లేకుండానే చేస్తారంట. కాబట్టి మనం ఎందుకు భయపడాలి, ఎందుకు అధైర్యపడాలి? మనము ఏ పరిస్థితి వచ్చినా కూడా దేవుడు మనకి తోడై ఉన్నారు. ఆయన మన యొక్క పరిస్థితులన్నింటినీ చక్కపరిచి నడిపిస్తారు అని మనము మర్చిపోకూడదు. మర్చిపోకుండా మన జీవితాలలో మరి విశ్వాసంతో నమ్మకంగా ఆయన వైపు చూసినప్పుడు మన జీవితము అద్భుత ఆశ్చర్యంగా మారుతుందని ఈ దినము దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. కాబట్టి మనకైతే మన యొక్క జీవితంలో అసాధ్యము కానీ దేవుడికి సమస్తమును సాధ్యమే. ఎందుకంటే నిన్ను సృష్టించిన దేవుడికి సమస్తమును సాధ్యమే కదండి. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా భీతి కానీ భయము కానీ బాధ కానీ వాటిల్లకుండా మన యొక్క జీవితాలు ఎల్లప్పుడూ కూడా సంతోషకరముగా ఆనందకరముగా ఉంచుతానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన దేవుడు సెలవిచ్చిన దేవుడు మరి ఎల్లప్పుడూ కూడా మనల్ని దీవించి ఆశీర్వదించే దేవుడు. ఆయన మనుషుడు కాదు, ఆయన మాట ఇచ్చి మరవకుండా ఆయన కార్యం చేసే దేవుడని మనము జ్ఞాపకం చేసుకొని ఆయన పాదాలు ఉదయముని మనం పట్టుకుంటే కనుక మన జీవితం ఎల్లప్పుడూ కూడా ఎంతో సుఖ సంతోషాలతో మనము వర్ధిల్లుతామని ఈ దినమున దేవుడు సెలవిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన మీకు కలుగునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడిగా మీరున్నారు. అవునయ్యా నాయనా, నా తండ్రి, మా యొక్క జీవితంలో శ్రమలో నుండి మాకు తోడుగా ఉండి మా యొక్క జీవితాలను నడిపించే దేవుడిగా మీరు ఉన్నారు. నా ప్రభు, ఎక్కడ కూడా నాయన అపజయం కానీ కీడు కానీ ఇబ్బంది కానీ ఏది కూడా మా యొక్క జీవితాలలోకి రానివ్వకుండా మీరు సహాయం చేస్తా ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే నాయన ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ బహుమానము వారికి అనుగ్రహించండి. అయ్యా నాయన, మా కొరకు ప్రార్థించమన్న వారిని, వారి బిడ్డల భవిష్యత్తు, వారి ఆరోగ్యములు, వారి చేపలు, వారి ఉద్యోగములు, వారి వ్యాపారములు అన్నిటికీ తోడై ఉండండి. షుగర్, బీపీ, థైరాయిడ్
హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసి స్వస్థపరచండి. నాయన సువార్థికులకి తోడై ఉండండి. మా దేశంలో ఎక్కడో అడవులలో నాయన మరి నాయన మీ నామం మెరిగిన వారిని నాయన నా తండ్రి సువార్త ప్రకటిస్తూ ఉండగా మీరు తోడై ఉండండి, వాళ్ళని సంరక్షించండి. నాయన ప్రతి ఒక్కరూ నాయన యేసే నిజమైన దేవుడు రక్షకుడు అని తెలుసుకోవడానికి సహాయం చేయండి. నాయన ఏ రాష్ట్రాలు అయితే మీ సువార్తకి మూయబడ్డాయో వాటిని తెరవండి నా ప్రభా. తెరిచి నా ప్రభు చక్కగా వారు ఈ నిజమైన దేవుడు రక్షకుడు అని తెలుసుకోవడానికి సహాయం చేయండి. నాయన రక్షకుడు అని తెలుసుకొని నాయన విశ్వాసించి నాయన నమ్మకంతో నాయన బ్యాప్టిజం తీసుకొని మళ్ళీ తిరిగి నా ప్రభు మరి లోకంలోని కలిసిపోయే వాళ్ళు అనేక మంది ఉన్నారు. వారు అందరినీ దర్శించండి నా ప్రభు. వారు నాయన తిరిగి మీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి. ఎక్కడా కూడా నాయన ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా సహాయం చేయండి నా ప్రభు. అలాగే నాయన మీ సంఘాలని జ్ఞాపకం చేసుకోండి, సంఘ కాపర్లను జ్ఞాపకం చేసుకోండి. సంఘాల్లో శాంతి సమాధానము నాయన ఉండడానికి నాయన మీ ఆత్మను కుమ్మరింపబడి నాయన అనేక మంది నాయన మీ యొక్క ఆత్మలో నాయన నా తండ్రి ఆనందించే వారికి ఉండడానికి సహాయం చేయండి. ఎక్కడ కూడా ఎటువంటి నా ప్రభు కరువు కాటుక లేకుండా సహాయం చేయండి నా ప్రభు. అగ్ని నాయన ఎక్కడ కూడా అడవులు తగలపడకుండా సహాయం చేయండి. జంతువులన్నింటినీ కూడా సంరక్షించండి నా ప్రభు. అయ్యా నాయన జంతువులు ఏవైతే నా ప్రభు అనారోగ్యంతో ఉన్నాయో వాటిని స్వస్థపరచండి నాయన. చక్కగా నాయన వారు ఉండడానికి ఆ జంతువులు నాయన సహాయం చేయండి నా ప్రభు. ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి నాయన మీరు తోడై ఉండి సమస్తమును వారికి మీ మేలు మీ దయ వారికి అనుగ్రహించమని కోరుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచున్నా తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమె. గాడ్ బ్లెస్ యు.